సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశద్రోహం చేసి జ్యోతి మల్హోత్రా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్ అయి జైలుకు వెళ్తే దేశాన్ని అతిగా ప్రేమించిన ఒక లా స్టూడెంట్ కూడా ఇప్పుడు జైలుకు వెళ్ళింది. నిన్న శర్మిష్ఠా అనే ఒక లా స్టూడెంట్ని, పూణేకి సంబంధించిన ఒక లా స్టూడెంట్ని కలకత్తా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నిజానికి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈమె కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో శర్మిష్ఠా అతి దేశభక్తి అనే కోణంలో కొన్ని కమ్యూనిటీలని గాయపరిచే విధంగా, వాళ్ళ మనసు గాయపరిచే విధంగా కొన్ని కామెంట్లు చేశారు. ఓ షార్ట్ వీడియో చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. అయితే ఆ వీడియో పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముఖ్యంగా కోల్కతాలో, పశ్చిమ బెంగాల్లో భారీ ఎత్తున ఈ వీడియో వైరల్ అయింది. అంతే, ఈ వీడియో పైన పోలీస్ కంప్లైంట్లు కూడా పెరిగాయి. అయితే శర్మిష్ఠా తను చేసింది తప్పు అని, లా స్టూడెంట్ కావడంతో తను చేసింది తప్పు అని, తను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఫ్లోలో చేశాను మిస్టేక్, ఆ మిస్టేక్స్ అంటూ ఆ వీడియోని డిలీట్ చేసి క్షమాపణ కూడా చెప్పింది. బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పింది. క్షమాపణ చెప్పినప్పటికీ కోల్కతా పోలీసులు ఆమెను వదిలిపెట్టలేదు. కోల్కతాకు సంబంధించిన పోలీసులు ఆమెను, కోల్కతా గార్డెన్ బీచ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం హర్యానాలోని గురుగాంలో శర్మిష్ఠాని అదుపులోకి తీసుకొని కోల్కతాకు తరలించారు. కోల్కతాలో కోర్టు ముందు హాజరుపరిచారు. శర్మిష్ఠా వీడియోస్ మీరు చూస్తున్నారు, శర్మిష్ఠా అరెస్ట్ విజువల్స్. కోల్కతా పోలీసులు వచ్చి హర్యానాలోని గురుగాంలో ఆమెని అదుపులోకి తీసుకొని కోల్కతాలో కోర్టు ముందు ప్రవేశపెట్టారు. శర్మిష్ఠాకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆమెని జైలుకు పంపించింది. ప్రస్తుతానికి శర్మిష్ఠా ఇష్యూ ఇప్పుడు ఊహించని విధంగా రాజకీయ మలుపు తిరిగింది. శర్మిష్ఠాకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, శర్మిష్ఠాని వెనకేసుకొని వస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. శర్మిష్ఠా ఏమైనా దేశద్రోహియా? ఆమె చేసిన తప్పును అంగీకరించిన తర్వాత ఆమె క్షమాపణ కూడా చెప్పింది. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శర్మిష్ఠ పైన, సనాతన ధర్మం పైన కక్ష తీర్చుకోవడం కోసమే ఆమెని అదుపులోకి తీసుకొని అరెస్టు చేయించిందంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ మరో నార్త్ కొరియాలా మారుతుందంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగుతుంది. అట్ ది సేమ్ టైం ఇదే అంశం పైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్లో దీనిపైన తీవ్రంగా స్పందించారు. శర్మిష్ఠా అరెస్ట్ పైన ఐ సపోర్ట్ శర్మిష్ఠా అని కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ శర్మిష్ఠా అరెస్టుని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలియని తనంలో, యుక్త వయసులో తెలియని తనంలో శర్మిష్ఠా ఆపరేషన్ సింధూర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు దుమారం చెలరేగాయి. అందుకు తాను బాధ్యత వహించింది శర్మిష్ఠా. ఆ తర్వాత క్షమాపణ కోరింది. క్షమాపణ కోరిన తర్వాత కూడా ఆమెను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమంటూ పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా శర్మిష్ఠా అంశం దేశవ్యాపితమైంది. శర్మిష్ఠాకి వెనుకేసుకొస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ సోషల్ మీడియా వింగ్ కూడా, అమిత్ మాలవ్య కూడా శర్మిష్ఠా అరెస్టును తీవ్రంగా ఖండించారు. గతంలో మమతా బెనర్జీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల్ని, వీడియోలని వైరల్ చేస్తున్నారు బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తులు. మమతా బెనర్జీని మరోసారి టార్గెట్ చేస్తూ ఆమె గతంలో ధర్మాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలని వైరల్ చేస్తూ మమతా బెనర్జీని టార్గెట్ చేస్తున్నారు. శర్మిష్ఠా ప్రస్తుతం కోర్టులో ఉంది. ఆమె లా స్టూడెంటు, లా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శర్మిష్ఠా ఒక యువతి అని, ఆ హిందూ యువతి పైన మీరెలా కక్ష తీసుకుంటారంటూ మమతా బెనర్జీని టార్గెట్ చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. మొత్తంగా మమతా బెనర్జీ ఇప్పుడు శర్మిష్ఠా అరెస్టుతో మమతా బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిందూ ధర్మం, సనాతన ధర్మం నమ్మే వాళ్ళ నుంచి. అట్ ది సేమ్ టైం బీజేపీ నాయకులు కూడా మమతా బెనర్జీని ట్రిగర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. మమతా బెనర్జీ మాత్రం శర్మిష్ఠా అరెస్టుపై ఇప్పటి వరకు ఏ విధంగా స్పందించలేదు, శర్మిష్ఠా గురించి ఏమీ చెప్పలేదు. నిజానికి శర్మిష్ఠా చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం చెలరేగే విధంగా ఉన్నాయి. శర్మిష్ఠా ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలో శర్మిష్ఠా ఒక ఫాలోవర్ ఆమెను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె
కొన్ని తీవ్రమైన కామెంట్స్ చేశారు. అవి ఒక వర్గాన్ని కించపరిచే విధంగా, నిందించే విధంగా ఉన్నాయంటూ వివాదం చెలరేగింది. శర్మిష్ఠ ఆ తర్వాత ఆ వివాదానికి అంగీకారం తెలియదు. ఆ తను చేసిన వ్యాఖ్యలు తప్పు వ్యాఖ్యలే, ఒక వర్గాన్ని వ్యతిరేకించే విధంగా ఉన్నాయని అంగీకరించి శర్మిష్ఠ ఆ వీడియోని కొద్దిసేపట్లోనే తొలగించారు. ఆ తర్వాత ఓపెన్గా బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. క్షమాపణ చెప్పినప్పటికీ ఆమె పైన కేసులు నమోదవ్వడం, శర్మిష్ఠ అని అరెస్టు వరకు వెళ్ళడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యల్లో కీలకంగా బాలీవుడ్ నటులు ఎవరైతే మన బాలీవుడ్ నటులు ఎందుకు ఆపరేషన్ సింధూర్ పైన స్పందించలేదు అని ప్రశ్నించే కోణంలో ఆమె ఆ వీడియో చేసింది. ఆ వీడియో ఊహించని విధంగా ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మారిపోవడంతో శర్మిష్ఠ తీవ్రమైన వివాదాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతానికి శర్మిష్ఠ కలకత్తా కోర్టులో ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం, పవన్ కళ్యాణ్ కూడా శర్మిష్ఠని వెనకేసుకు రావడం, శర్మిష్ఠకి మద్దతు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా శర్మిష్ఠ అరెస్ట్ ఒక రాజకీయ అంశంగా మారింది. అయితే శర్మిష్ఠ విషయంలో మాత్రం కలకత్తా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టానికి వ్యతిరేకంగా, భారతదేశం లౌకిక దేశం, లౌకికవాదానికి వ్యతిరేకంగా మత సంఘర్షణలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా శర్మిష్ఠ వీడియో ఉండటం వల్లే ఆమె పైన ఫిర్యాదులు అందాయి. దాదాపు 22 చోట్ల, దేశవ్యాప్తంగా 22 చోట్ల శర్మిష్ఠ పైన ఫిర్యాదులు అందినట్టుగా సమాచారం ఉంది. కలకత్తాలోనే అధిక భాగం, ఎక్కువ ఫిర్యాదులు కలకత్తాలోనే ఉన్నాయి. కోల్కతాలో, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. దీంతో శర్మిష్ఠని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని కలకత్తా పోలీసులు చెప్తున్నారు. శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శర్మిష్ఠ వ్యాఖ్యలు వివాదాస్పదమని చాలా బలంగా వాదిస్తున్నారు పోలీసులు. శర్మిష్ఠ ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆమెకి కలకత్తా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు తీసుకోకుండా శర్మిష్ఠ పూణే నుంచి పరారయ్యారని, ఆమె నిజానికి శర్మిష్ఠ స్వస్థలం పూణేలో ఉంటే ఆమె లా చదువుతోంది. అయితే పూణే నుంచి ఆమె తప్పించుకొని పారిపోయారని, శర్మిష్ఠ కోసం వెతకాల్సి వచ్చిందని, చివరికి ఆమె గుర్గావ్లో ఉన్నట్టుగా పసిగట్టి ఆమె కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించిన శర్మిష్ఠకు సంబంధించిన జాడ దొరకలేదని, చివరికి గుర్గావ్లో ఆమె తలదాచుకుందని తెలిసి గుర్గావ్కి వెళ్ళి ఆమెని అరెస్ట్ చేశామని కలకత్తా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే శర్మిష్ఠ వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యల్ని జోడిస్తూ, శర్మిష్ఠ అంశానికి అటాచ్ చేస్తూ బీజేపీ కావచ్చు, శర్మిష్ఠ మద్దతుదారులు కావచ్చు, మమతా బెనర్జీని టార్గెట్ చేస్తున్నారు. చూడాలి శర్మిష్ఠ అంశం ఎటువైపు వెళ్తుందో, మరో రాజకీయ దుమారానికి కారణమవుతుందా, దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసే అవకాశం ఉందా? శర్మిష్ఠ అంశాన్ని మీరెలా చూస్తున్నారు? దేశభక్తితో ఎక్కువగా, అంటే కొందరిని రెచ్చగొట్టే విధంగా అధిక దేశభక్తిని ప్రదర్శించిందని అనుకుంటున్నారా, లేకపోతే ఆమె చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం అనుకుంటున్నారా, శర్మిష్ఠకి శిక్ష పడాల్సిందే అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ ఛానల్లో మీరు లైవ్ న్యూస్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండొచ్చు.